పెట్టాడండి. ఈ ముగ్గురు నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఒకరేమో తన దేశాన్ని, తన తండ్రి ఇంటిని, తానున్న స్థలాన్ని విడిచిపెట్టారు. దేవుడి మాటను బట్టి ఏమయ్యారు? హెచ్చించబడ్డారు, విశ్వాసులకు తండ్రిగా మారారు. హన్న తన కడుపును పుట్టిన సొంత బిడ్డను దేవుని సన్నిధిలో విడిచిపెట్టగలిగింది. బిడ్డ కంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించగలిగింది. కాబట్టి తన నింద కొట్టివేయబడింది. మరలా 5 బిడ్డలను దేవుడిచ్చి ఆమెను తృప్తిపరిచాడు. అంతేకాదు, సమూయేలు ప్రవక్తకి, అంత గొప్ప ప్రవక్తకి తల్లి అన్న పేరు ఆమె పొందుకుంది. ఇక్కడ స్టెఫెను ఏం చేశాడండి? తన ప్రాణము కంటే వారి యొక్క రక్షణను ఎక్కువగా ఎంచుకున్నాడు. నశించిపోతున్న వారిని రక్షించడమే గొప్ప భాగ్యమని ఎంచుకొని ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. దేవుడు అతన్ని చేర్చుకున్నాడని మనం తెలుసుకున్నాం ఈరోజు వాక్యంలో. ఇలా దేవుడిని ఎరిగిన వారు సమస్తమును కూడా పెంటగా ఎంచుకొని దేవునికే మొదటి స్థానాన్ని ఇచ్చారు. అలా మొదటి స్థానం ఇచ్చి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వారు ఏమయ్యారంటే ఆయన రాజ్య వారసులు అయ్యారు. భూలోకంలో కూడా హెచ్చించబడ్డారు. ఈ కొద్ది